अरे वो कंपटीशन में पहले खाना హలో అందరికీ, నేను మీ రష్యాలో రాయలసీమ అమ్మాయి. నేనైతే ఒరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాను రష్యాలో. అండ్ ఈరోజైతే మమ్మల్ని ఎక్స్క్యూషన్కి అయితే తీసుకుని వెళ్తున్నారు మా క్యూరేటర్ మేడము. అండ్ ఈరోజు ఎలా ఉండబోతుంది అండ్ ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్ళారు మా క్యూరేటర్ మేడము, అండ్ ఇక్కడ రష్యన్ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, సో మొత్తం మీకు చూపిస్తాను. A to Z ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అనమాట ప్రతిదీ. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా క్యాబ్ అయితే మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసింది. ఇక్కడ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్సే మాకు. సో మార్నింగ్ అయితే మాకు నర్సింగ్ క్లాస్ అయితే ఉన్నది. సో అది అయిపోయిన తర్వాత మాకు హాఫ్ డే అనమాట ఆఫ్ ఉన్నది మధ్యాహ్నం నుంచి. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మేడం ఎక్స్క్యూషన్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు మా క్యూరేటర్ మేడం. ఇంకా నేను మా గ్రూప్ మెంబర్స్ అంతా కలిపి ఇంకా మేడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా మేము వచ్చిన టైంకి వచ్చేసి డిసెంబర్ అనమాట. అది ఆ టైంలో వచ్చాము. ఇంకా స్నో అయితే స్టార్ట్ అవ్వలేదు మాకు అక్కడ, కానీ బీభత్సమైన చలి అనమాట. ఇంకా అలా కొంచెం ఫొటోస్ వీడియోస్ దిగిన తర్వాత కాసేపటికి మా మేడం అయితే వచ్చారు. ఈమె మా క్యూరేటర్ మేడము. సో ఇంకా మంచిగా క్యాప్స్ అన్నీ వేసుకోండి, లైక్ బాడీని లైక్ వెచ్చగా ఉంచుకోండి, ఎలాంటి ఇది కోల్డ్ వెదర్ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా మంచిగా క్యాప్స్ సో ఇవన్నీ క్యారీ చేయండి, గ్లౌస్ వేసుకోండి, ఇవన్నీ చెప్తున్నారనమాట మా మేడం జాగ్రత్తలన్నీ. సో చాలా స్వీట్ అనమాట ఆ మేడము, చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. అండ్ లైక్ ఫ్రెండ్లీ టైప్ అనమాట ఆ మేడము, చాలా బాగుంటారు. అండ్ ఆమె మాకు రష్యన్ కూడా టీచ్ చేస్తారు. Белоруссия, Украина, Армения, Грузия, Казахстан. То есть ఇక్కడ మా రష్యన్ మేడం ఏం చెప్తున్నారంటే, స్ట్రైట్గా ఒక స్ట్రీట్ ఉంది కదా, అందులో వచ్చేసి రష్యన్స్ ఉంటారు, రష్యన్కి సంబంధించిన రిపబ్లిక్ బిల్డింగ్స్ అవి. ఇంకా మిగతా చుట్టుపక్కల ఉండే వచ్చేసి లైక్ ఉక్రెయిన్, ఆర్మేనియా, కజకిస్తాన్ ఇలా నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటి యొక్క రిపబ్లిక్ బిల్డింగ్స్. ఇప్పుడు ఫైనలీ మీకు రిపబ్లిక్ బిల్డింగ్స్ అంటే ఏంటో చెప్తాను. రిపబ్లిక్ బిల్డింగ్స్ అంటే ఏదైతే గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకుంటుందో వాటిని రిపబ్లిక్ బిల్డింగ్స్ అని అంటారు. వచ్చిండా సైంటిస్ట్. ఇంకా ఇదే మా ఎక్స్క్యూషన్లో ఫస్ట్ రష్యన్ హౌస్. ఇంకా ఇదే ఎంట్రన్స్. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి చిన్న చిన్న హౌసెస్ లాగా ఉన్నాయి కదా, వుడ్తో కట్టున్నారు. అవి వచ్చేసి బర్డ్స్ కోసం అంట. వాటిలో ఫుడ్ అండ్ వాటర్ పెట్టేస్తారు అండ్ దాంట్లో బర్డ్స్ వస్తాయి. అండ్ దాని కింద కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాంట్స్ ఏంటంటే బ్లూబెర్రీస్ అంట అవి.
ఇంక అక్కడ ఉండే ఆమె రష్యన్ ఆవిడ అనమాట. ఆమె వచ్చేసి మొత్తం క్లోత్స్ ఎలాగా తయారు చేసేవాళ్ళు, లైక్ ఎటువంటి జంతువుల నుంచి తయారు చేసేవాళ్ళు అండ్ బొమ్మలు ఎలాగ ఉండేటివి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో పక్కన ఉండే అతను వచ్చేసి ఇంగ్లీష్లో మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్తారనమాట. నాకు ఒక క్షణం ఆమెను చూసిన తర్వాత గుజరాత్ వాళ్ళు అండ్ రాజస్థాన్ వాళ్ళు వేసుకుంటారు కదా హెవీ ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్, అలానే అనిపించింది. ఆమె చూపిస్తుంది కదా అది వచ్చేసి కాస్ట్యూమ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్కి ఒక టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ ఉంటుంది అండ్ వేరే రీజన్కి వేరే టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ ఉంటుందంట. సో ఆ రీజన్ తగ్గట్టుగా కాస్ట్యూమ్ మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వాళ్ళు ఏ రీజన్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి కనిపెడతారంట వాళ్ళు. ఇది వచ్చేసి రష్యన్ ఇన్స్ట్రుమెంట్ అంట, దీన్ని స్విస్తుల్కా అంటారు. అసలు వర్డ్సే అసలు నోరు తిరగట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నేర్చుకోవాలి అక్కడ ఉండాలంటే ఇలాంటి వర్డ్స్ కూడా. మరి ఇది రష్యన్ కల్చరల్ డాన్స్ అంట. ఇది చాలా బాగుంది, చాలా బాగా వేసిందని. ఫైనల్లీ మాకైతే ఇలాంటి ఒక కాస్ట్యూమ్ అయితే ఇచ్చారు జుంబాలో లాగా. ఇదొక కాస్ట్యూము, ఇంకా అబ్బాయిలకి వేరే వేరే టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ అనమాట. ఇంకా ఇక్కడ చూసారా ఒక పిల్లకాయ ఇక్కడ ఎప్పుడు చూసినా వీడియోలు తీసుకుంటూనే ఉంటుంది, ఫోటోలు తీసుకుంటూనే ఉంటుంది. అసలు ఆ ఫోన్ కింద పెడితే ఉంటుంది అసలు అలాగా ఫోటోలు వీడియోలు దిగుతూనే ఉంటుంది ఆ పిల్ల. ఇంకా మనమైతే వచ్చేసాం రెండో కొంపకి, సారీ ఇంటికి. ఇంకా మరి ఇదే అనమాట ఎంట్రన్స్. అటు సైడ్ ఉన్నది వచ్చేసి బాయ్ అనమాట. దాంట్లో నీళ్ళు తీసుకుంటారు, అంటే నీళ్ళు తోడుకుంటారు. అండ్ ఇంకా ఇది వచ్చేసి లోపలకి వెళ్తే ఇల్లు ఉంటుంది. అది లోపల ఎలా ఉంటుంది అనుకోని నాకు తెలీదు. చూద్దాం, కంగారు పడుకో, నాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ టైం కదా. ఇంక ఇవి వచ్చేసి రెడ్ కలర్ చెరీస్ అనమాట. మనము కేక్స్ పైన వాటిపైన పెడతాం కదా చెరీస్. సో ఆ చెరీస్ ఇవి. నేను ఒకసారి టేస్ట్ అయితే చూశాను, చాలా అంటే చాలా పొల్లగా ఉంది అవి. వాటిని తీరా చూస్తే షుగర్ సిరప్లో వేసి తింటారంట వాటిని. నాకు ఎంతవరకు తెలియదు అది. నేనేమనుకున్నాను అది షుగర్గా లైక్ స్వీట్గానే ఉంటుందేమో అని చెప్పేసుకొని నేను తిన్నాను అనమాట. తింటే అసలు మామూలు పుల్లగా లేదు, అసలు పుల్లగా ఉన్నాయి అవి. ఇంక ఎల్లంగానే అయితే అతిథి మర్యాదలు చేసి కూర్చొని పెట్టారు మమ్మల్ని. ఇంక ఇక్కడ మన బోండా మేడం అయితే చెప్తున్నారు మనకి ఇక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. ఇంక ఇవన్నీ వచ్చేసి బేకరీ, అంటే వీళ్ళు ఎక్కువ బ్రెడ్ ఐటమ్స్ అవన్నీ తింటారు వీళ్ళు ఎక్కువ మోస్ట్. సో అందుకనేసి వాటి యొక్క టూల్స్ అవన్నీ ఇక్కడ పెట్టారనమాట. మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇంకా మన గుండు మేడం అయితే అక్కడ చూపించారు అక్కడ ఏంటేంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అవంతా టూల్స్ అనమాట. ఇంకా కత్తులు అవన్నీ ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. ఇంకా నారు కోయడానికి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ ఆకులు అలాంటివి. ఇంక ఇది వచ్చేసి బట్టలు ఇది చేస్తాం కదా, తోముతాం కదా, సో దానికి యూజ్ చేసే ఒక టూల్ అది. ఇంకా అది వచ్చేసి లాంగ్ స్టిక్ ఉంది కదా, అది వచ్చేసి మాప్ వేసేది అనమాట. మాప్ చేస్తాం కదా ఫ్లోర్ని, ఆ స్టిక్ అనమాట అది. ఇప్పటికీ మేము అనాటమీ క్లాస్ అయిపోయిన తర్వాత మేము అది చేసుకుంటాము, మాకంతటా మేమే చేసుకోవాలి. పలానా రోజు ఒకరిది డ్యూటీ అని ఉంటుంది, వాళ్ళు చేసుకోవాలన్నమాట. ఇద్దరిది డ్యూటీ ఉంటుంది, వాళ్ళు చేసుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి షూస్ అనమాట, ఫుట్వేర్. అండ్ ఇదంతా వచ్చేసి నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇవన్నీ వచ్చేసి కత్తులు. అబ్బో 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 అబ్బో, రంపం అంట, రంపం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అండ్ ఫైనలీ మన థర్డ్ హౌస్కి అయితే వచ్చేసాం మనము. ఇది థర్డ్ హౌస్ అనమాట. బయట నుండి మమ్మల్ని రసగుల్లా అయితే మాకు వెల్కమ్ చెప్పేశాడు. ఇంకా ఫస్ట్ హౌస్కి ఎంటర్ అవ్వంగానే అసలు ఫుల్ ఓల్డ్ వైబ్స్ అనమాట. ఇప్పుడు పాత ఇల్లు ఎలా ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ కాజీగా
చాలా ప్రశాంతంగా. సో అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా అందరూ ఆర్డర్లో ఉండండి, ఇంకా అందరికి కనిపించాలి, నేను మాట్లాడేది ఏంటి వినపడాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట అక్కడ ఉండే ఆమె. ఇంకా ఆమె గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే మా కోసం ఆమె పియానో అయితే వాయిస్తుంది. ఇక్కడ దీని గురించి అయితే రాసేసి మన ఆటోగ్రాఫ్ అయితే ఇచ్చి వచ్చేసాం. ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాం 4th హౌస్కి. ఇది నెక్స్ట్ హౌస్ అనమాట, దాని తర్వాత 4th. ఇది వచ్చేసి వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ అయితే ఇచ్చారు. సో చాలా అయితే చాలా బాగున్నది కాస్ట్యూమ్, చాలా బ్యూటిఫుల్. ఫైనలీ మనమైతే వచ్చేసాం 5th హౌస్కి. అంటే ఇదే మన లాస్ట్ హౌస్ అనమాట ఈరోజు ఎక్స్క్లూషియాకి. నాకైతే ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక్క సినారియో అయితే గుర్తొచ్చింది. అది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను, చూసేయండి. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. వచ్చేసి మంచిగా ఫుడ్ పెట్టారు, ఈజీ. ఇదొకటి వేసారు, ఇదొకటి ఇచ్చారు, రిబ్బన్స్. ఇదొకటి ఇచ్చారు, ఇది నా తలకి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి. వీళ్ళ పద్ధతి అంతే.
ఇంక ఈ వీడియో లాస్ట్కి అయితే వచ్చేసింది ఇంకా. అండ్ ఎక్స్క్యూషన్ అయితే అయిపోయింది అట్ లాస్ట్ ఈవినింగ్కి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి. బికాస్ దిస్ ఈజ్ మై లైక్ న్యూ వీడియోస్ అనమాట, ఇప్పుడిప్పుడే చేస్తున్నాను నేను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.